మాస్టర్ ఈకేవి రాసిన క్రీడామయుడు గ్రంథంలో 10th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. మనకు యుగములు ఈ భూగోళమునకు సంవత్సరములు. మన మహాయుగము భూదేవికి 10 సంవత్సరముల కాలము. కలియుగము 1 సంవత్సరము, ద్వాపర యుగము 2 సంవత్సరములు, త్రేతాయుగము 3 సంవత్సరములు, కృతయుగము 4 సంవత్సరములు. ఈ 10 సంవత్సరముల కాలము మొత్తము ఒక దశ. దశ అనగా 10. అందు 4 యుగములు అంతర్దశలు. భూదేవికి 71 సంవత్సరముల వయస్సు ఒక మన్వంతరము, అనగా మనువునకు ఆయుర్దాయము. అట్టి మన్వంతరములు 14. వాని విశేషములను పరాశర మహర్షి వారి పుత్రుడు వేదవ్యాసుడు లోకమునకు వివరించి చెప్పిరి. వాని జాతక ఫలములను పురాణ సంహితలుగా ప్రసాదించిరి. అందు నరుల కథలు కూడా ఇమిడి ఉండును, కానీ పురాణములు అనగా నరుల కథలు కావు. ఈ భూదేవి వయస్సును బట్టి ఆమె దేహ నిర్మాణ సౌష్ఠవము, ధాతువుల పటుత్వము మారుచుండును. దానిని అనుసరించి కొంతకాలము నవఖండములుగా, కొంతకాలము సప్తద్వీపములుగా ఆమె శరీర భాగములు వర్ధిల్లినవి. ఆమె స్థూల శరీరమే మనము నిలబడిన భూగోళము. మిగిలిన సూక్ష్మ కారణాది శరీరములే కిన్నరము, కింపురుషము, భద్రాశ్వము మొదలగు వర్షములు. ఇవి ఈ పేర్లతో పురాణములలో వర్ణింపబడినవి. దీని పొందికను ఉపదేశము పొందని వారికి పురాణములు కట్టుకథలు. కనుకనే క్షుద్రులైన వైదేశికులు ఇతిహాస పురాణములను నరజాతి కథలుగా, గ్రంథకర్తల ఊహాకల్పితములుగా వివరించుచున్నారు. అజ్ఞానముతో కొంత, దుర్బుద్ధితో కొంత, ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించుచున్నారు. ఈ భూదేవి భరించుచున్న నరుల దేహములకును భూదేవి దేహమునకును నిర్మాణ సామ్యము గల సంబంధం ఉన్నది. అది తల్లి బిడ్డల సంబంధము వంటిది. సూర్యోదయ సూర్యాస్తమయములకు, అర్ధరాత్ర మధ్యాహ్నములకు గల నిర్మాణముతో నరుల దేహ నిర్మాణమునకు సంబంధం ఉన్నది. అది తండ్రి బిడ్డల సంబంధము వంటిది. మేఘ గంభీర కంఠధ్వనితో నిర్ఘుష్యమాణమగుచున్న బ్రహ్మ విద్యా ప్రవచనమును వినుచు స్త్రీ పురుషులు కిటకిటలాడి నిలబడి ఉండిరి. అందు పురుషులు ఆజానబాహులు, ఉక్కు వంటి దేహము గలవారు, విల్లమ్ములు ధరించిన వారు, నడుమునకు బిగించిన కాశకోకలలో చురకత్తులు, మోకాళ్ళకి పైకి తొడలకు బిగించి కట్టిన ఎర్రని నారపట్టు పంచెలు, కొందరి శిరస్సులపై కుళ్ళాయిలు, వానికి ఎడమ ప్రక్క తురాయిలు అలంకరింపబడి ఉన్నవి. ఇంద్రధనుస్సును చీల్చుకుని పడుచున్న జలధారల వలె నెమలి కన్నుల గుత్తులు తురాయిలపై బిగించి కట్టబడి ఉన్నవి. స్త్రీలు వయస్సును మించిన దృఢ దేహములు కలిగి ఉండిరి. రవికలు లేక చీరలను భుజముల నిండుగా కప్పుకొని నిలబడి వినుచున్నారు. నుదుట విశాలములైన సింధూర వర్తుల బింబములు, నిలువు సీమంతములు, భుజములపై వ్రేలాడుచు అరటినార పోగులు ముడిపెట్టిన కేశబంధములు. కొందరు చెవులకు కొండగోగు పూలు ధరించి ఉన్నారు. కొందరి కొప్పులలో ఎర్రలొద్దుగ పువ్వులు, కొందరి కంఠములకు శంఖ పుష్ప మాలికలు, మణిబంధములకు బిళ్ళగన్నేరు దండలు. వారిలో ముసలివారు కూడా నల్లని దృఢమైన దేహములతో యువతుల వలె ఉండిరి. మొగముల మిసమిసలు వయస్సును మోసగించుచున్నవి. తమ ముందు నిలుచున్న బిడ్డల శిరస్సులపై దక్షిణ హస్తములుంచి వారు నిలబడి వినుచున్నారు. ఇంతలో వారి చుట్టూనున్న శతశృంగ పర్వతముల లోయలలో నుండి రుద్ర సూక్తములు, విష్ణు సూక్తములు గాలివాలున వ్యక్తావ్యక్తములుగా వినవచ్చెను. ప్రవచనము చేయుచున్న పాండురాజు నిశ్శబ్దముగా నిలబడెను. జబ్బలపై కండలు హ్రస్వములై ఉల్బణములు కాగా పూర్వాభిముఖుడై నమస్కరించెను. వేదఘోషలు వినిపించుచున్నంత తడవును స్త్రీ పురుషులు బాలబాలికలు నమస్కారముద్రలతో నిలబడిరి. బాలకులతో కూడి నిలబడి 6 ఏండ్ల యుధిష్ఠిరుడు, 5 ఏండ్ల భీముడు, 4 ఏండ్ల అర్జునుడు, 3 ఏండ్ల నకులుడు కూడా నమస్కరించిరి. 3 ఏండ్ల సహదేవుని ఒడిలో కూర్చుండబెట్టుకుని కోయల చెంచుల స్త్రీల గుంపులో మాద్రి ఉన్నది. పాండురాజునకు వెనుక పూర్వాభిముఖమైన పర్ణకుటీరము ముంగిలిలో కుంతి నిలబడి ఉన్నది. వేదఘోషలు పరిసమాప్తమగునంతలో తూర్పు కొండల వెనుకగా దిగువ నుండి భాస్కరుడు ఆకాశమును ఆరోహించి మంచుకొండల శిఖరములపై తన కిరణములతో పూలగుత్తులు పూయించెను.
పాండురాజు సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కరించినచో ఎదుట ఉన్నది తూర్పు దిక్కు, దానికి అధిపతి ఇంద్రుడు. దానికి కుడివైపున ఉన్నది ఆగ్నేయము, దానికి అధిపతి అగ్ని. కుడి చేతి వైపున దక్షిణము, దానికి అధిపతి యముడు. దక్షిణ హస్తముతో గురువు శిష్యులను యమించును, పాలకుడు పాలితులను నియమించును. దక్షిణమునకు ప్రక్కనున్నది నైరుతి, దానికి అధిపతి నిరుతి. అతడు రాక్షసుడు అనబడును. నరదేహములలో మూత్ర పురీష ద్వారములను అతడు రక్షించుకొనును. వేదములలో నిరుతి అనగా నిర్వర్తించుట అని అర్థము. ఆ దిక్కునకు ప్రక్క మన వీపునకు ఎదురుగా ఉండున్నది పశ్చిమము, దానికి అధిపతి వరుణుడు. దాని ప్రక్కనున్న దిక్కు వాయవ్యము, దానికి అధిపతి వాయువు. ఎడమ భుజమునకెదురుగా ఉత్తర దిక్కు, దానికి అధిపతి కుబేరుడు. దాని ప్రక్కనున్నది ఈశాన్యము, దానికి అధిపతి ఈశానుడు. ఏ దేశమందైనను ఏ ద్వీపమందైనను ఈ 8 మంది దేవతలు నరుల మంచి చెడ్డలను కాలస్వరూపులై గమనించుచుందురు. బ్రహ్మావర్తము వారికి నివృత్తి, ఈశానుడు అనువారు చిత్రగుప్తులు. దుష్కర్మ ఫలితములను అనుభవింప చేయుదురు. వేదధర్మము నుండి ప్రజలు వేరైనప్పుడెల్లా వాయువ్య దిశ నుండి దుష్టశక్తులు యవన బర్బర రోమకాదుల రూపమున ప్రవేశము చేసి విపత్తు కలిగింతురు. పశ్చాత్తాపము కలిగి ధర్మోన్ముఖులైనప్పుడెల్లా ఈశాన్య దిశ నుండి బోధలైన ద్రష్టలు వచ్చి ప్రబోధము కలిగింతురు. అధర్మము హద్దులు మీరినప్పుడు ఈశాన్యము కూడా మ్లేచ్ఛాక్రాంతమగును. అట్టి శతాబ్దములలో బ్రహ్మావర్తము వారిని మహా ఆపదలు ఎదుర్కొను. భూదేవి వయస్సును అనుసరించి నరజాతి జవసత్వములు, ఆరోగ్యము, తెలివితేటలు మారుచుండును. ఇప్పటికి మన భూదేవికి యవ్వన దశలు దాటిపోయినవని, వార్ధక ఛాయలు సోకబోవుచున్నవని పరాశరులు నిర్దేశించిరి. దానికి సూచనలు కనబడుచున్నవి. సుబలుని అల్లుడు బ్రహ్మావర్తమునకు ప్రభువగుట వలన ధర్మ వ్యతిరేక ఛాయ రాహువు వలె గట్టి పట్టు పట్టినది. యవన విద్యాపీఠమును దగ్ధము చేయుటకై జరాసంధుడు తపస్సు చేసి అభిచార క్రియాకలాపములను సాంగోపాంగముగా నిర్వర్తించి గదాధరియను కృత్యను ప్రయోగించెను. అది అతని సంస్కారవశమున గురి తప్పి ఒక పర్వతమును బద్దలు కొట్టినది. 6 దిక్కులలో మండలాకారముగా పర్వతములున్న విశాలమైన లోయలో యవనుల విద్యాపీఠం ఉన్నది. మిగిలిన 2 దిక్కులను కలిపి పెట్టని గోడవలె రక్షించుచున్న పర్వత పంక్తిని గదాధరి బ్రద్దలు కొట్టుటచే విద్యాపీఠమునకు 8 దిక్కుల యందు 8 పర్వతములతో అష్టాదళ పద్మాకారమైన యంత్రం ఏర్పడినది. యవనుల శిక్షణమున పెడదారులు పట్టుచున్న కోయలకు చెంచులకు తమ పూర్వయుగముల వృత్తాంతము తెలియదు. ఆదిలో తపస్సు చేసి సనాతన ధర్మమును నిలిపిన ఋషులు వైవస్వత మనువునకు ప్రథమ శిష్యులుగా ఉపవీతులైరి. వారి సంతతి వారే మీరందరును. మీ పూర్వులు జితేంద్రియులై నిష్కాములై జీవితములు గడపిరి. నేటికిని ఆ ధర్మములు మీ రక్తములో ఉన్నవి. మీ గూడెములలో గల రక్త పరిశుద్ధి ఇంకెచ్చటనూ లేదు. స్త్రీ పురుషులు తప్పు చేసినచో మీ వారు ఏమి చేయుదురు? కొండ కొమ్మెక్కించి నెట్టుదురు, ఇది వంశాచారము అని ఒక కొండ దొర పలికెను. పాండురాజు, అట్టి మీ జాతికి యవనులు చెదలు పట్టించుచున్నారు. మీరు అనాగరికులని ఆటవికులని వారే మొదట ప్రచారము చేసిరి. కొంతకాలమునకు వెనుకబడిన జాతులని మీకు పేరు పెట్టిరి. మీకు అన్యాయము జరుగుచున్నదని నమ్మించిరి. మీ రాజు హిరణ్యధన్వుడు నమ్మెను. వానిని మా రాజు అన్నచో మేము సహింపము అని ఒక దొర పిడికిలి బిగించి పెద్దగా రంకెపెట్టెను. పాండురాజు, మీ కులదైవమెవరు? దొర, ఆంజనేయుల వారు. పాండురాజు, రఘురాముడు అవతారము చాలించిన వెనుక ఆంజనేయుడు హిమాలయములలో ఉండెను. రామనామము ఉచ్చరించుచు నాదస్వరూపుడై మారుత దేహముతో వ్యాపించెను. అతడు మీ జాతికి సేవాధర్మము నేర్పెను. నరరూప నారాయణుని సేవించుకొని పవిత్ర జీవితం ఉపదేశించెను. తన బలమును సామర్థ్యమును మీ దేహములయందు ప్రతిష్ఠించెను.
ఇప్పటి విపత్తు తొలగుటకు మీరు చేతులు కలుపవలెను. ఒక్కొక్క గూడెమునకు నడిబొడ్డులో ఆంజనేయ పతాకమును ప్రతిష్ఠింపుడు. దానికి దిగువ రామకుటీరములను స్థాపించుకొనుడు. అనుదినము సీతారాములను సేవింపుడు. మీ నాయకుని దైవము రఘురాముడు నేడు మరల అవతరించెను. బ్రజగ్రామమున కృష్ణుడు అను పేరుతో పెరుగుచున్నాడు. అతడు మన ధర్మమును రక్షింపగలడు. వాని దర్శనమునకై వేచి ఉండు. రామనామమెంత నిరంతరముగా భజింతురో అంత సత్వరముగా కృష్ణుడు హిమాలయములకు వచ్చును. దొర, నీవే మాకిప్పుడు రాజువు. నీ అడుగుజాడలలో మమ్ము నడిపింపుము. మాకు సైన్య శిక్షణము నిప్పించినచో వాయవ్య దిశలోని కొండరాజుల సేనలను చీల్చి రక్తము త్రాగెదము. పాండురాజు, మన వారిని మనము చంపి రక్తము త్రాగరాదు. వైదేశికుల కుట్రలను గ్రహించిన చాలును. మీ గూడెములలో ఆచరణ చూపుటతో ధర్మము నిలబడును గాని యుద్ధములతో నిలబడదు. ఆవశ్యకమైనచో కృష్ణుడు పెద్దవాడై దాని విషయము నిర్ణయించును. క్రీడామయుడు గ్రంథంలో 10th చాప్టర్ అయిపోయింది.